జీవితంలో మాకు ఉద్యోగం రాదు సార్. మా నాన్నలాగా తాతలాగా దొంగలుగానే మిగిలిపోతాం సార్. చావడం అంటే మనిషి పోవడం కాదురా, మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు, ఆ కల చచ్చిపోవడం. ఉద్యోగాలు చేసుకుని నిజాయితీగా బతకాలన్నా మీ కల చచ్చిపోవాలా? కన్నబాబు బిఏ ఫస్ట్ క్లాస్ సార్. బిఏ ఫస్ట్ క్లాస్ మీద లూటీ కేసేంద్రా. సార్ దర్జాకి తగినట్టుగా ఉంటది. మర్డర్ కేసు ఎట్టండి. కావల్లో మనోడి మీద మర్డర్ కేసు ఉంది, పోలీసులు ఎతుకుతున్నారు. ఆ కేసు కూడా వేసుకో. అయ్యా అయ్యా అయ్యా, నా తమ్ముడు వదిలేండి అయ్యా. అయ్యా వాడి జీవితం నాశనం అయిపోద్ది అయ్యా. అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా తమ్ముడు వదిలేండి అయ్యా. అయ్యా వదిలేండి అయ్యా. నాకు తెలుసప్ప నువ్వు వస్తావని. ఇప్పుడు చూడు, చుట్టూ 100 తుపాకులున్నాయి. నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్ళిపోను. నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా. నీ తూటాలతో ఒళ్ళు జల్లెడపడ్డా అడుక్కో తల నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా. కాల్చిపడైన నా కొడుకుని. మదరాసు దొంగతనానికి 30 కిలోలు తెచ్చా. ఆడ 5 కిలోలతోనే పని అయిపోయింది. మిగతా 25. మల్లిక, సుమతి, ఏందిరా చూస్తున్నారు? కాల్చేయండి వాణ్ణి. ముందు మందుగుండుతో ఓలీ అయిపోయింది, ఇప్పుడు తుపాకులు పేలిస్తే దీపావళి మొదలైపోద్ది. నిజమే సార్, గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్. చిన్న నిప్పుర వచ్చిన ఆ స్పార్క్ కి మొత్తం కాలిపోతాం. తాళాలు తెరవటం, తలలు తరగటం నేను నా 8వ ఏటనే చేశాను. కానీ నిన్నిప్పుడు చంపితే అమర్ రహే అని నీ శవాన్ని ఊరేగిస్తారు, శిలా విగ్రహాలు కట్టేస్తారు. నువ్వు ఆపాలనుకున్న ఫ్యాక్టరీ ఊరికి రావటం నువ్వు చూడాలి. ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజున నీ తల తీసుకెళ్ళిపోతాను. నీమే తొట్టు. జీతానికి పనిచేసే నా కొడుకులు. వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్నా, వీడిని చంపటానికి బతుకుతున్నాడు ఒకడున్నాడు. సిఐ మౌళి. వాడికి వీడికి చాలా పాత లెక్కలున్నాయి. ఒకసారి దానికోసం నాగి తనను కొట్టాడని సిఐ రికార్డుల్లో రాయించాడు. నిజానికి సిఐ మౌళియే ఆ సాని దాని మీద పడ్డాడు. అయితే చూపించు. పిలిపించండిరా. ఎందుకే నీకు నాగంటే అంత ఇట్టాం? నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు 12 ఏండ్లు. సవత్తాడకుండానే సానిదాన్నైపోయాను. మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది, ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు. అక్కడ నచ్చేశాడు. నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు. నువ్వేమో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు, కానీ చూపించట్లేదు. సర్లేవే, ఈసారి చూపిస్తాలే. చూపిస్తావుగా?
మునుస్వామి గురించి నీకు తెలుసుగా. రెండో పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది. మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు. లగ్గం పెట్టించండి నాన్న. ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా. ఆలోచించుకుని చెప్తున్నాను నాన్న. నాగి, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా. వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా? పెళ్లి ఖర్చులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. మావయ్య, మంచి సంబంధం ఉంటే చూడు. అవసరం లేదు. మావయ్య, నేను మనీతో కొంచెం మాట్లాడాలి. వాడికి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. రేపున ఉండగా మూడో పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునేదాన్ని ఇద్దరితో సర్దుకుంటానులే. చూడు బావా, మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరూ నచ్చరంతే. నచ్చని వాడు మొదటి పెళ్ళోడైతే ఏంటి, రెండో పెళ్ళోడైతే ఏంటి. ఎండు మెత్తళ్ళు తింటావా, వేపుడు తింటావా, పులుసు తింటావా? మణి నిన్నే. నిన్ను చేసుకోమని అడగడం లేదులే బావా. నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా. సరే, నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు. నాకు పెద్ద తేడా ఏముండదు. పులుసు పెట్టేస్తున్నా. నా గురించి నీకేం తెలుసు? మొత్తం స్టేట్ పోలీస్ నా కోసం వెతుకుతోంది. అరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా. అదే మద్రాసు జైలు నుంచి పారిపోయి వచ్చావంట కదా. నేను 24 మందిని చంపేశాను. ఆ ఎమ్మెల్యే గడు కూడా పోయి ఉంటే మొత్తం 25 అయి ఉండేది కదా. ఆణ్ణి మాత్రం వదలొద్దు బావా. నా జీవితంలో ఒక అమ్మాయి ఉండేది. లెక్క తప్పింది. ఒక్కమ్మాయి ఏంటి? చిలకలూరిపేటలో నువ్వు సరసవాడని సానిది లేదని విన్నాను. కనిపిస్తే కాల్చేయమని ఆటోస్ ఉన్నాయి నా మీద. ఏ క్షణంలో ఎలా పోతానో నాకు కూడా తెలీదు. ఆ క్షణం వరకు నాతో ఉండు చాలు. అది ఒక్క క్షణమైనా చాలు. అది ఈ క్షణమైనా చాలు. ఏంటి ఆ సిఐ మౌళికి మణిని దాచిపెట్టిన చోటు తెలిసిపోయిందయ్యా. దేవుడా, పెట్టాలంతా బయలుదేరాడయ్యా. నువ్వు ఒక పని చేయి. అమ్మ ఎక్కడుందో కనుక్కుని వెంటనే తీసుకురా. నువ్వు ఉండు. రే తగ్గడాలా, రే జగయ్య, అంత రండిరా. ఓ మరియమ్మ, రా. రే అది తీరా. జాగ్రత్త. అబ్బా మణి, నువ్వు ఇక్కడ ఉన్నావని సిఐ మౌలికి తెలిసిపోయింది. ఎంత చూస్తున్నారు? తాళ్ళు వేయండి. దిగండి అందరూ. జాగ్రత్త. పోలీసులు వచ్చేస్తారు. తొందరగా తీసుకెళ్ళండి. నొప్పులు వస్తున్నాయి. ఏం కాదమ్మా, దాటే